వెల్కమ్ టు ద బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. సినిమాలు అన్నాక ముహూర్తాలు చూసుకుంటారు, టెంకాయలు కొడతారు, ప్రారంభిస్తారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా సినిమా దిగ్విజయంగా పూర్తి అవ్వాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. కానీ కొన్నిసార్లు సినిమా సక్సెస్ అవుతుంటుంది, కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతుంటుంది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. పక్కన పెడితే అసలు సినిమాలో కొన్నిసార్లు షూటింగ్ సందర్భంగా అయితే కొన్ని అనుకోని పరిణామాలతో కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇంతకుముందు కొన్ని ప్రమాదాలు జరగడం, ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా స్టంట్ సీన్లలో కానీ ఇట్లాంటి వాటిల్లో జరుగుతూ ఉంటాయి. అవన్నీ పక్కన పెడతాం, అవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే అవి సినిమా షూటింగ్ దశలో. కానీ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది కొన్ని సినిమాలు చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడన్నా కానీ దురదృష్టవశాత్తు చనిపోతే కొన్ని ఆసక్తికరమైన కథలు కూడా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయిపోతూ ఉంటాయి. ఆ సినిమా చేశారు, చనిపోయారు, ఈ సినిమా చేశారు, చనిపోయారు, ఈ సినిమా చేసిన తర్వాత అతని ఆరోగ్యం బాగలేకుండా పోయింది. ఇట్లాంటివన్నీ ముఖ్యంగా ఇవి ఏ జోనర్ సినిమాలకి వర్తిస్తుంటాయి అనేది కూడా చూద్దాం. అమ్మవారి కథలు కానీ, శక్తి స్వరూపుల కథలు కానీ, దేవతా చిత్రాలు కానీ ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు, పౌరాణిక జానపదులు, థ్రిల్లర్ కథలతో సినిమాలు తీసినప్పుడల్లా ఇట్లాంటివన్నీ కూడా అంటే మనిషి ఈ విధంగా ఆలోచన ద్వారా వెళ్ళిపోతుంది. ఆ సినిమా తీసినందువల్లే ఇలా వచ్చిందా, ఆ అమ్మవారి ఆగ్రహం ఏమన్నా ఉందా, ఈ సినిమా ప్రారంభించడానికి కూడా ముందు ఎటువంటి అమ్మవారికి పూజలు కానీ ఇట్లాంటివన్నీ చేయకూడదా, అమ్మవారి ఆగ్రహం వచ్చిందా, ఇవన్నీ కూడా దానివల్లే కొన్ని శక్తులు అడ్డంకులు సృష్టిస్తాయని కొన్ని కథలు కానీ చరిత్రలు కానీ చెప్తూ ఉంటాయి. కానీ మామూలు సినిమాల్లో కూడా కొంతమంది చనిపోతుంటారు, కానీ ఆయన్ని పట్టించుకోరు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక దైవత్వాన్ని తీసుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఏమైనా చేయలేదేమో, ఏదైనా అమ్మవారి ఆగ్రహం వచ్చిందేమో అనుకుంటారు. మరి అలాంటి కోవకు వచ్చిన సినిమా తాజాగా ఏంటంటే కాంతారా చాప్టర్ 1 మనం చూసాం. ఎంత పెద్ద హిట్ అయింది ఏంటి, ఆ సినిమా రిజల్ట్ కూడా చూసాం కొన్ని. అయితే అనూహ్యంగా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి కొంతమంది టెక్నీషియన్స్ కానీ, నటులు కానీ, అలాగే ఆ సినిమాలో ఒక దున్నపోతు కానీ ఇవన్నీ కూడా కొంతమంది చనిపోయారట. అలాగే కొంతమంది ఆరోగ్యం సరిగా లేదట. దీన్ని బట్టి ఏదో శక్తి కాంతారా టీంని వెంటాడుతుంది, అందుకే టీం సభ్యుల్లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి అనేటటువంటి వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే చిత్ర బృందంలో 4 మరణించారు. ఇప్పటికే 4 టెక్నీషియన్లు వాళ్ళు వివిధ కారణాలతో చనిపోయారు. కానీ వాళ్ళు ఏ కారణాలతో చనిపోయినా కానీ కాంతారాలో నటించారు. అమ్మవారు లేకపోతే ఆ సినిమాలు తెలుసు కదా, మనం అమ్మవారి మహిమలు అవి ఇవన్నీ కలగలిపి తీసినటువంటి సినిమా. అది గత మే నెలలో కపిల్ అనే నటుడు నీళ్ళలో పడి మృతి చెందాడు. దానికి కూడా ఇదే కారణమా అంటే సగటు మనిషి ఆలోచించే విధానం ఇది. కానీ ఇటీవల కాంతారాలో కనిపించిన దున్నపోతు కూడా ఎంత ఫేమస్ అయిందో, అది ప్రేక్షకుల మనసులో ఎంత ముద్ర పడిపోయిందో ఆ దున్నపోతు, అది కూడా మరణించిందట. మరి ఈ ప్రచారానికి మరింతగా రెక్కలు వచ్చాయి. ఇప్పుడు మీడియా కూడా ఓ కదంపుడుగా అదే పనిగా ప్రచారం చేస్తుండడంతో ఏదో మాయ లేదా దుష్టశక్తి కాంతారా టీంని వెంటాడుతుంది అని అందరూ సందేహాలు ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు అనేది. దీనిపై చాలా కాలంగా కాంతారా టీం నుంచి కూడా ఎటువంటి వివరణ లేదు, అట్లాంటిది ఏం లేదు, మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని. దాంతో ఇంకంతే సోషల్ మీడియా వేదికగా ప్రజలు కానీ, ఆ సినిమా అభిమానులు కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహాగానాలు అల్లేశారు. అయితే దీనిపై ఇప్పుడు కొంత స్పష్టత వచ్చింది. ఆ సినిమా నిర్మాత ఎవరంటే చలివే గౌడ ఒక క్లారిటీ ఇచ్చారు. దీంట్లో అంతా నిజం లేదు, కొంత తప్పుడు సమాచారం ఉంది. కాకపోతే కొంచెం మేము కూడా సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల దీనిపై మేము క్లారిటీ ఇవ్వలేదు. కానీ కొన్ని అడ్డంకాలు వచ్చేస్తుంటాయి సినిమా అన్నాక, ప్రమాదాలు వాస్తవమే. చిత్ర బృందంలో అయితే ఎవరికి ఏం కాలేదు. అసలు ఏ సంబంధం లేని వాటిపై తెరపైకి తేవద్దు, దయచేసి మా సినిమాని సినిమాగా చూడండి, అంతేగాని దీనికి దానికి ముడిపెట్టొద్దండి. ఒక సెట్లో అగ్ని ప్రమాదం ఏదో జరిగింది, మిగిలినవన్నీ కూడా సంబంధం లేనివి, అంతేగాని మిగతా అన్నీ కూడా ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా జరిగింది కాదు. చిత్రీకరణ పూర్తయిన తర్వాత కొన్ని కారణాల దృష్ట్యా వాళ్ళు వ్యక్తిగత కారణాలతో ఏదో జరిగినాయి. కానీ అంతే. కర్ణాటక కొల్లూరులో జరిగిన చిత్రీకరణలో ఒక ప్రమాదం కూడా జరిగింది, కానీ అది చిన్నపాటిదే, అంతేగాని గాయాలతో బయటపడ్డారు. ప్రాణాలు పోయినటువంటి సందర్భం అయితే ఏం లేదు. 2025 కూడా సెట్లో జరిగింది, కానీ అప్పుడు కూడా ఏం కాలేదు. పడవ మునిగిన సగటులో కూడా అందరూ బయటపడ్డారు. ఏది జరిగినా కానీ అది అమ్మవారి ఆగ్రహం వల్ల ఏది జరగలేదు. అమ్మవారి అనుగ్రహం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగినా కానీ అందరూ చిన్న గాయాలతో కానీ అసలు ఏ గాయాలు లేకుండా బయటపడ్డారు తప్పితే అటువంటిది ఏం లేదు. షూటింగ్కి వెళ్ళే ముందు మేము అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటాము. అలాగే పుంజర్లి అంటారు అమ్మవారు, తమిళనాడు దేవాలయం. కొన్ని అడ్డంకులు వచ్చినా కానీ చిత్రీకరణ పూర్తి చేసేలా సవ్యంగా జరిగేలా అమ్మవారు కూడా చూసుకున్నారు. అయితే సినిమా షూట్పై మాకు సంతృప్తిగా ఉందట.
పొద్దున్నే 4 గంటల నుంచి 6 గంటల దాకా షూటింగ్ చేసుకునే వాళ్ళం, సినిమా ఆలస్యం అవుతున్నామనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఫుటేజ్ చూసుకుని అయితే మేము సంతోషంగా ఉన్నాము, అంతే తప్పితే వేరేదేం లేదు అంటూ నిర్మాత అయితే వివరణ ఇచ్చాడు. మొత్తానికి ఏదేమైనా కానీ సినిమాలకి ప్రమాదాలకి ముడిపెట్టద్దండి. అమ్మవారు దయా కరుణ ఉంటే సినిమా అంతా కూడా చిత్రీకరణ పూర్తవుతుంది, అయితే సక్సెస్ అవుతుంది లేదా డిజాస్టర్ అవుతుంది తప్పితే ఇటువంటి షూటింగ్లు పూర్తయిన తర్వాత జరిగే ప్రమాదాలకు కూడా ఇటువంటి ముడిపెట్టడం అనేది సరైంది కాదు అనేటటువంటిది ఆ చిత్ర నిర్మాత ఇచ్చినటువంటి క్లారిటీ. సో ఇది వాటి టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి బాడ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.